అందాల నటి జయలలిత గారి పేరు పెట్టుకోవడం మీకు ప్లస్ అయిందంటారా మైనస్ అయిందంటారా? నాకు ఒక రకంగా మైనస్ అయింది. నా పేరు లలిత, అమ్మ నాన్న పెట్టిన పేరు. నేను చిన్నప్పుడు ఫస్ట్ నాకు ఊహ తెలిసినప్పుడు నేను చూసింది కథానాయకుడు జయలలిత గారు, ఎన్టీ రామారావు గారు. సో ఒకటో తరగతిలో వేసి నీ పేరేంటమ్మా అంటే జయలలిత అని చెప్పేశాను, లలిత అని చెప్పకుండా. ఆ చిన్న వయసులోనే ఏంటో ఆమె అలాగ పడిపోయింది మైండ్లో. ఆ తర్వాత నాకు తమిళ్ మూవీస్ రాకుండా ఆవిడ వాళ్ళ పార్టీ వాళ్ళందరూ అమ్మ పేరు పెట్టుకుని ఇలాగ వ్యాంపు వేషాలు వేస్తావా నువ్వు అనేసి మా ఇంటి మీదకి రాళ్ళు విసిరేసి నువ్వు ఆ పేరు మార్చుకుంటావా మార్చుకో అని. నేను చస్తే మార్చుకోను, ఆవిడంటే నాకు చాలా ఇష్టం, ఏం చేసుకుంటుందో చేసుకోమనండి చాలా ధైర్యంగా చెప్పాను. మెడ్రాస్ వెళ్ళిన కొత్తల్లో చెప్తే ఇంకా ఏం చేయలేక ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి ఫోన్లు చేసి ఆమె జయలలిత అని పేరు మార్చుకోకపోతే క్యారెక్టర్స్ ఇవ్వద్దు, ఒకవేళ ఇచ్చినా కూడా జయలలిత అని టైటిల్స్లో వేయద్దు, జయలలిత అని వేయండి అనేసి ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అవి నాకు తెలిసి నాతో కో ఆర్టిస్టులు పనిచేసే వాళ్ళు ఎవరైనా ఈ అడివేలు గారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ నాతో యాక్ట్ చేసి పక్క సెట్కి వెళ్ళాక ఎవరు ఆర్టిస్ట్ అంటే జయలలిత అని చెప్పుకోవడానికి వాళ్ళు భయపడి ఇంత జరిగింది అనమాట. అప్పుడు అయినా కూడా నేను ఇంత కూడా తొణకలేదు, నేను ఆ పేరు మార్చుకోలేదు. దాంతో నాకు తమిళ్ మూవీస్ రాలేదు, పర్వాలేదు అనుకున్నా, వచ్చిన మూవీసే చాలు నాకు, పర్వాలేదు అనుకున్నాను. మైనస్ అయింది నాకు ఆ పేరు.